ప్రకాశం జిల్లా దోనకుంటలోని మండల పరిషత్ కార్యాలయం ఎంజీఎన్ఆర్ ఐజీఎస్ మరియు వెలుగు కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కార్యాలయాలు శుభ్రం చేయటం, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం మరియు ఫైళ్లను సక్రమంగా నిర్వహించడం వంటి కార్యాచరణ చేపట్టబడ్డాయి. కార్యక్రమంలో సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది మరియు పాల్గొన్నవారు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ స్వచ్ఛత, సామూహిక బాధ్యత భావన మరియు పంచాయతీ కార్యాలయాల నాణ్యత అభివృద్ధిపై దృష్టి సారించబడింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి వసంతరావు నాయక్, ఏపీఓ పంచాయతీ కార్యదర్శి పోట్ల కృష్ణమూర్తి, వెలుగు సిబ్బంది, ఎంజీఎన్ఆర్ ఐజీఎస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. దొనకొండ గ్రామ పంచాయతీ ప్రజలకు ముందుగా దొనకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి పోట్ల కృష్ణమూర్తి గారు నమస్కారములతో మనం విన్నవించుకుంటున్నాను. ఈ రోజున నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ గాలి అంటే మనం రోడ్ల మీద నడిపేటువంటి మోటార్ వాహనముల ద్వారా వచ్చేటువంటి పొగ, వ్యవసాయ వ్యర్థములను కాల్చినటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి పొగ, గృహస్థులు ఏర్పాటు చేసుకునేటువంటి వ్యర్థములను తగలబెట్టినటువంటి పొగ వల్ల కాలుష్యం ఏర్పడి దాని గుండా ప్రజలు వాయువుని పీల్చడం వలన చాలా ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కనుక గ్రామ ప్రజలు పంచాయతీ పరిధిలో ఉండేటువంటి 50 మందికి సవినయంగా మనవి చేసుకోవడం ఏమనగా, మనము మన దగ్గర ఉండేటువంటి వ్యర్థములను తగలబెట్టకుండా ఉదయాన్నే గ్రామ పంచాయతీ హరితరాయబారులు మీ గృహాల దగ్గరికి వచ్చేసి విజిలేసి మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు మీ గృహంలో వాడినటువంటి పదార్థములు, వ్యర్థములను తడి చెత్తకు తడి చెత్త, పొడి చెత్తకు పొడి చెత్త, ప్రమాదకరమైనటువంటి వస్తువులకు ప్రమాదకరమైన వస్తువులను విడివిడిగా విడదీసి మన హరితరాయబారులకు ఇచ్చిన ఎడల వాళ్ళు వాటిని తీసుకొని వ్యర్థముల నుండి సంపద తయారీ కేంద్రాన్ని తీసుకెళ్ళేసి అక్కడ వాటిని నిరుపయోగం లేకుండా వాటిని రీసైక్లింగ్ చేసి గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సవినయంగా మనవి చేసుకొని వ్యర్థములను తగలబెట్టవద్దని చెప్పేసి గ్రామ పంచాయతీ వారి వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఇవ్వాలని, వాటిని రహదారుల వెంట ఖాళీ స్థలాల్లో పడవేసి వాటి గుండా పరిసరాలు పరిశుభ్రతను ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఇకపోతే మన ఇంట్లో ఏర్పడినటువంటి వ్యర్థములను మనం వాటిని గ్రామ పంచాయతీ వారు ఇచ్చినటువంటి డస్ట్బిన్లలో భద్రపరిచి పంచాయతీ వారు వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. పరిసర ఖాళీ స్థలాల్లో పడవేయద్దు, రోడ్ల పడవేయద్దు. అదే రకంగా మన నివాస గృహంలో మనం వినియోగించుకున్నటువంటి నీరు రోడ్ల మీదకు వదిలి రోడ్లు బురద చేయటం, దాని గుండా గుంతలు ఏర్పడి నీళ్ళు నిలబడి పందులు, కుక్కలు ఇలాంటి మూగజీవాలు వచ్చేసి దాంట్లో పడి పొర్లాడి గుంతలు లోతుగా ఏర్పడి ఆ నీళ్లు నిలవ ఉన్నందువలన ఆడదోమలు ఏర్పడి, లార్వా ఏర్పడి వాటి గుండా అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ గమనించి మన గృహంలో వినియోగించుకున్నటువంటి నీరు, వ్యర్థమ నీరుని బజార్లకి, రోడ్లపైకి పెట్టకుండా లోపల ఇంకుడు గుంతలు దోకొని లోపలనే మరిగించుకుంటే మన ఇళ్ళలో ఉండేటువంటి బోర్లకు కూడా నీరు శాతం పెరిగి నీటికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా మన బోర్లు కూడా రీసైక్లింగ్ అవుతూ ఉంటాయి. కనుక ముందుగా దీపావళి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లలు, యువకులు, వృద్ధులు దీపావళికి కాల్చేటువంటి మందులు జాగ్రత్తగా కాల్చుకొని సంబరాలు చేసుకొని ఆనందం చేసుకోవచ్చు. కానీ చేసేటువంటి సమయంలో జరిగేటువంటి ప్రమాదాలు, వచ్చేటువంటి
అనారోగ్య సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా కాల్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే రకంగా గ్రామ పంచాయతీలో గృహస్థులందరూ మీ యొక్క నివాస గృహాలకు వేసినటువంటి ట్యాక్స్ను సకాలంలో చెల్లించి గ్రామ పంచాయతీకి అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి కోరుకొంచు గ్రామ పంచాయతీలు నూతనంగా నిర్మించేటువంటి గృహాల యజమానులు నూతన గృహాలకు ప్లాన్ అప్రూవల్ పొందిన తర్వాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, అదే రకంగా వెంచర్లు వేసేటువంటి వాణిజ్య సముదాయముల వారు ఈ వెంచర్లను అప్రూవ్ లేనటువంటి వాటిని వేసి తర్వాత ఆథరైజ్డ్ వాళ్ళు వచ్చేసి పట్టుకొని పెనాల్టీలు నష్టపరిహారం జరిగేటువంటి కార్యక్రమాలు లేకుండా ముందుగా అనుమతి పొందిన పిదప మాత్రమే చేపట్టవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.